హనుమకొండ జిల్లా రోహిణి హాస్పిటల్పై సిఐడి కేసు నమోదైంది. చికిత్స అందించకుండానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కొల్లగొట్టిన ఆరోపణలతో ఆసుపత్రిపై కేసు నమోదైంది. హాస్పిటల్ సిబ్బంది, ఉద్యోగులు కలిసి నిధులు నొక్కేసినట్లు సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక హనుమకొండలోని రోహిణి హాస్పిటల్, మహబూబాబాద్లోని శ్రీ సంజీవని సిద్ధార్థ హాస్పిటల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 30 ఆసుపత్రులపై కేసు నమోదైంది. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్. సంజన, వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి మొత్తానికి హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల వినియోగంలో గోల్మాల్కు పాల్పడి చికిత్స అందించకుండానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కొల్లగొట్టినట్టుగా వచ్చినటువంటి ఆరోపణలతో అటు విచారణ చేస్తున్నటువంటి సిఐడి సంబంధిత హాస్పిటల్ పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. హన్మకొండలోని రోహిణి హాస్పిటల్, అటు మహబూబాబాద్ హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ సహా మహబూబాబాద్ లోని సంజీవని సిద్ధార్థ హాస్పిటల్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 30 ఆసుపత్రుల పైన కూడా సిఐడి కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి హాస్పిటల్లో జరిగినటువంటి గోల్మాల్ కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి ప్రాథమికంగా అవి అక్రమాలకు పాల్పడినట్టుగా నిర్ధారణకు వచ్చినటువంటి సిబిఐ కేసు నమోదు చేసింది. దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిపి పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడినటువంటి హాస్పిటల్ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.